ఈ యొక్క ప్రాణము ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. ఈ శరీరము పంచభౌతికం, అంటే అగ్ని, నీరు, భూమి, వాయువు, ఆకాశ తత్వాలతో కూడినటువంటి శరీరం. ఈ శరీరము నిర్మితమైన పంచభౌతిక పదార్థాలతో కూడా ఆ ఆత్మస్వరూపం లేకుంటే ఎందుకు పనికిరావు. ఇవి శవంతో సమానం. అది వెళ్ళిపోయాక ఈ శరీరము పంచభౌతికంతో ఏర్పడ్డటువంటి కాబట్టి ఇది శవమే అవుతుంది. అంటే ఆత్మ ఆకాశము, వాయువు వీటన్నిటికీ ఉన్నతమైనదనేటువంటి అర్థం అన్నమాట. ఇక్కడ అంత గొప్పనైన ఆత్మ గురించి మనం చింతన చేయాలి. ఆత్మస్వరూపం ఎటువంటిది అనేది తెలుసుకోవాలి. మన ఇంద్రియాలను ఏమంటామంటే, ఈ యొక్క పంచభూతాలతో ఏర్పడ్డ ఇంద్రియాలు అవి దానికి సంబంధించిన వృత్తులు, ఇష్టమైనటువంటి విషయాలే నిజం అనుకొని ఉంటాయి. దానికి అంటే గొప్పదైన ఆత్మస్వరూపంలోకి, విచారణలోకి వెళ్ళాయి అన్నమాట. ఒకసారి హిమాలయాల్లో ఒక సద్గురు చెంతకు వెళ్ళినప్పుడు అతనితో ఇలాగే ప్రశ్నిస్తున్నప్పుడు అతను అన్నాడు, నువ్వు ఈ పంచభౌతిక శరీరాన్ని కదా అలాగే అనుకుంటున్నావు కదా, కష్టాలు అని చెప్తున్నావు, ఈ శరీరం సంబంధించినటువంటి కోరికలు కోరుతున్నారు కదా మీరు వచ్చి నా దగ్గరికి, డబ్బులు కావాలి, పిల్లలు మంచిగా ఉండాలి, ఇలాంటివన్నీ పంచభౌతికమైనవి. కానీ దానికి అంటే గొప్పదైనటువంటి ఆత్మ గురించి మీరు ఎవరు అడగడం లేదు అని అంటాడు. మేము ఇక్కడ ఈ యొక్క చలిలో కొన్నిసార్లు రాత్రిలో -డిగ్రీలలో ఉంటున్నాం. మీరందరూ షటర్లు 2-3 డ్రెస్సులు వేసుకొని వచ్చారు. మా దగ్గర ఏ డ్రెస్సు లేదు, దిగంబరంగా ఉన్నాము. మాకు ఎందుకు చలివేది? ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించిన వృత్తులను మేము పట్టుకోలేదు. మేము ఆ యొక్క ఆత్మను పట్టుకున్నాము. ఆత్మ యొక్క శక్తి మీకు తెలియదు. ఆత్మ అనంతమైనది. మీరు ఇక్కడికి రావాలంటే ఎన్నో బస్సులు, ఎన్నో యాత్రలు చేసి రావాల్సి ఉంటుంది. ఎంతో దూరం నుంచి వచ్చారనుకుంటారు. మేము అనుకున్నప్పుడు ఏ గ్రహాలకైనా వెళ్ళగలిగే శక్తి ఉందని అన్నాడు. చాలా పెద్ద విషయం అది. ఎలా అంటే మా యొక్క ఆత్మతత్వం అది. మేము ఆత్మతత్వంలో ఉంటాం కాబట్టి, మా యొక్క సంకల్ప బలం దాని మీద ఉంటుంది కాబట్టి, ఆ యొక్క ఎనర్జీ దాని మీదనే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలే మాకు ఎప్పుడూ ఉంటాయి. మా ఆలోచన కూడా ఆత్మ ఆలోచన, విషయ ఆలోచన కాదు అని అన్నాడు. మేము కోరుకున్నప్పుడు, మేము తలుచుకున్నప్పుడు యోగులు, గ్రహాల్లో సప్తఋష మండలంలో ఉన్నటువంటి యోగులు మాకు దర్శనమిచ్చారు. వారు మౌనమాత్రంగానే మాకు శక్తినిచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు. అటువంటి గొప్పదైనటువంటి విద్య ఉంది. అటువంటి గొప్పైన విద్య నేర్చుకోవడానికి, ముక్తిని పొందడానికి మాత్రమే ఈ మానవ శరీరం. కానీ మీరు వృధాగా ఈ యొక్క విషయాలకు లోబడి ఉన్నారని అన్నాడు. మనం భౌతికంగా ఉంటాం కాబట్టి ఆత్మకు సంబంధించినటువంటి ఆ యొక్క లీలలు మనకు ఎంతో గొప్పవిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ వారికి అవి సర్వసాధారణం. ఆత్మ సాధన చేసేటువంటి యోగులు ఈ యొక్క సప్త చక్రాలను దాటి, సహస్రాలని దాటి కూడా పైన ఉన్నటువంటి ఆ యొక్క ఆరాలలోకి, పరమాత్మ యొక్క అనంత చైతన్య యొక్క శక్తి రూపాలైనటువంటి ఆరాలు, చక్రాలు అంటారు. ఇంకా పైన కూడా ఎలాగైతే పాతాళం ఎలా ఉందో పైన ఉన్నటువంటి లోకాలు కూడా ఉన్నాయి అంటారు, అలాగే చక్రాలు కూడా పైన కూడా ఉంటాయి. పైన కూడా ఎన్నో అటువంటి దివ్య అనుభూతులు కలుగుతాయి వాళ్ళకు. అవి ఆత్మకు మించినటువంటి స్థితులు. ఆ స్థితిలోకి వాళ్ళ సాధనలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎన్నో యుగాల నుంచి సాధన చేసినట్టు ఋషులు కూడా ఉన్నారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత కాలంలో ఒక అడవిలో వెళ్తూ ఉంటే అర్జునుడితో ఒక ఋషి కనిపిస్తాడు సాధన చేసుకుంటూ. అతనికి వరం ఇవ్వాలని అనుకొని, నీకేం వరం కావాలని అడుగుతాడు అతనికి. అప్పుడు ఆ యోగి ఏమంటాడంటే, కృష్ణ నమస్కారము, నువ్వు ఎన్నో కృష్ణుడివి. నేను నీలాగా ఎంతోమంది కృష్ణులు నా దగ్గరికి వచ్చారు.
ఎంతోమంది నన్ను వరం ఇవ్వాలని చూశారు, కానీ నాకు ఇటువంటి వరాలు అవసరం లేదు కృష్ణ అని అంటాడు. ఆ యోగి యొక్క పలుకులు విని కృష్ణుడు జ్ఞాప్తికి తెచ్చుకుంటాడు, ఇతను యుగ యుగాల నుంచి సాధన చేస్తున్న యోగి అని. అలా ఎంతోమంది యోగులు ఉన్నారు, ఇంకా ఇప్పటికీ ఎప్పటికీ ఉంటారు. అటువంటి యోగ సాధనలు ఎన్నో ఉన్నాయి. గ్రహాలను దాటి విశ్వమంతను వాళ్ళు చూసినటువంటి ద్రష్టలుగా ఉన్నటువంటి యోగులు ఎంతోమంది ఉన్నారు. మనకు తెలియనటువంటి వేలాను వేలు కోటాను కోట్ల యోగులు ఇంకా ఉన్నారు.